దాదాపు 120 రెయిన్ కోట్స్ మా వాటర్ సప్లై ఇంజనీరింగ్ సెక్షన్ వారికి ఈరోజు ఇచ్చారు. దీనికి మా మున్సిపల్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అండ్ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు టౌన్లో మరిన్ని చేయాలి, ప్రజలకు మరింత దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ కార్మికులకు ఈ వర్షాకాలంలో పనిచేయడానికి ఇబ్బందిగా ఉందని రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు. వర్షంలో ఎప్పుడైనా ఎక్కువగా వర్షం పడి మోరీలు కానీ కాలువలు కానీ జామ్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ వర్షంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గమనించి ఈ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ అయినట్టు సంస్థకు సంబంధించిన తోపాజీ అనంతకిషన్ గారు కానివ్వండి, ముచ్చలింగం గారు కానివ్వండి, విద్యాసాగర్ గారు కానివ్వండి, ఒక మంచి కార్యక్రమం అంటే ఒక మంచి ఆలోచనతోని వచ్చి మన ఈ సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కార్మికులకు ఏదైతే అందించారో నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కార్పొరేషన్ నుంచి ముఖ్యంగా మనకు పొద్దున్న లేవగానే శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ ఏది కావాలన్నా అత్యవసరంగా అవసరం పడేది మన శానిటేషన్ ఇవన్నీ. ఆ డిపార్ట్మెంట్కు వారు వాననక ఎండనక ఎంతో కృషి చేసి ఎంతో మొత్తం పట్టణం నీట్గా ఉండడానికి వారు ఎంతో కృషి చేస్తారు. వారికి మేము ఏదో కొద్దిగా రవ్వంతా మా ద్వారా అందరికీ రెయిన్ కోట్ సప్లై చేసి మా తోపాయి అనంతకిషన్ గారి ఆధ్వర్యాన సంగారెడ్డి పట్టణంలో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వాసవి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇటువంటిది మాకు అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న మన పూర్ణవేణు కౌన్సిలర్ గారికి, మిగిలిన కిరణ్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ గత 17 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, సేవా కార్యక్రమాలను. ఈసారి మున్సిపల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందికి, వాటర్ సప్లై సిబ్బందికి రెయిన్ కోట్స్ ఇవ్వాలని మా అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ గారు నిర్ణయించినందువల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది మున్సిపల్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందజేయడం జరుగుతుంది. దీనికి మా తోపాజీ అనంతకిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వర్షాకాలం అంటే ఇప్పుడు నడుస్తున్నంత వర్షాకాలం, మరి ఈ వర్షాకాలంలో మురికి కాలువలు, తర్వాత కరెంటు పూల్ స్తంభాలలో కూడా వర్క్ చేస్తున్నప్పుడు వారికి అన్ని కార్యాలయాలు చేయవలసి వస్తుంది కనుక ఆ సమయంలో వాళ్ళు ఆ ట్రైన్ కోట్ ఇస్తే కనీసం ఆ టైంకి వచ్చి అక్కడ మనకు వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారు కనుక వారికి ఈ ఉద్దేశంతో ఇవ్వడానికి మనం ముందుకు వచ్చిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఏందో అనేది మీ అందరికీ గుర్తు, సంగారెడ్డి పట్టణ ప్రజలకు గుర్తు, జిల్లా ప్రజలకు గుర్తు. వాసవి మా ఇల్లు అనేది ఒక బ్రాండ్. ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంగా ఉన్న వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఈనాడు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మారి నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు సర్టిఫైడ్ చేయబడింది. లాస్ట్ 6 నెలల క్రితం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకోవడం జరిగింది. ఈరోజు రోటరీ క్లబ్కు, లయన్స్ క్లబ్కు ధీటుగా మా సంస్థ
మా సంస్థ ఉన్నది అంటే సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క విజయం, సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క హృదయాలు, మా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థకు విపరీతమైన కాంట్రిబ్యూషన్. నేను మా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు చేసుకున్నా మా వైశ్యులందరూ నాకు సహకరించి సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మేము మీ పక్షాన అందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే మొన్న వినాయక చవితికి మట్టి గణపతులు 5016 మట్టి వినాయకులు చేయడం జరిగింది. 5000 మట్టి వినాయకులు సంగారెడ్డిలో వివిధ ఆలయంలో 15 గుళ్ళల్లో, అట్లనే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక 400 చిల్లర, అట్లనే నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ అయిన ఉమా మహారథి ద్వారా, అట్లనే సదాశివపేట, పటంచెరు, సంగారెడ్డిలో ఇట్లా రకరకాల గుళ్ళల్లో స్టాల్స్ పెట్టి మట్టి వినాయకులు 5016 వినాయకులు చేయడం జరిగింది. పర్యావరణం కాపాడుకుందామనే ఒక మంచి సదుద్దేశంతో ఈ సంస్థ 7 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితము 2 ట్యాంకర్లు 10 చలివేంద్రాలు కూడా ఇదే మున్సిపల్ శాఖకు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 60,000 లీటర్ నీళ్లు దాపినాం సంగారెడ్డి పట్టణ ప్రజలకు. అలాగే 10 చలివేంద్రాలు కూడా పెట్టాం. అన్ని సేవా సంస్థలు చేసుకుంటూ అందరి యొక్క మన్నను అందుకుంటూ ఈ సంస్థ నడిపించుకున్నందుకు మరి నాతో పాటు ఉన్న మా సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, మరి ఈరోజు మున్సిపల్ ఆఫీసులో ఈ సిబ్బంది ఎవరంటే ఇందులో వాటర్ కి సంబంధించిన లైన్మెన్లు, ఎలక్ట్రీషియన్, స్తంభాలు ఎక్కే వారికి మాత్రమే ఈ 150 వేయడం జరిగింది. పూర్తిగా నాణ్యతమైనవి. నేను ఏదో రెయిన్ కోట్ 100-150 రూపాయలు కాదు, 1000 రూపాయల రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది. మినిమం ఈ రెయిన్ కోట్ 3 నుంచి 4 సంవత్సరాలు పై మీద వేసుకుంటే గట్టిగా ఉంటుంది. బయట రెయిన్ కోట్ అంటే 100-50 రూపాయలు దొరుకుతా కాదు, నాణ్యత గల రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది. మనకు పొద్దంతా రాత్రి అంతా ఎమర్జెన్సీగా వాళ్ళు పనిచేస్తారు, ఏ రాత్రి ఏ పగలు కూడా పనిచేస్తారు కమిషన్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్న అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను.